దేవుని నామానికి స్తోత్రములు. ఈ ఉదయకాల సమయంలో మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నానండి. ఈ దినము దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి మాట మత్తయి సువార్త 26వ అధ్యాయము 40వ వచనము నుండి మనం చూసుకున్నట్లయితే, ఆయన మరలా శిష్యుల యొద్దకు వచ్చి వారు నిద్రించుట చూచి, ఒక గడియను నాతో కూడా మేల్కొని ఉండలేరా? మీరు శోధనలో ప్రవేశించకుండానట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయుడి. ఆత్మ సిద్ధమే గాని శరీరము బలహీనమని పేతురుతో చెప్పి మరలా రెండవ మారు వెళ్ళి, నా తండ్రి, నేను దీనిని తాకితేనే గాని ఇది నా యొద్ద నుండి తొలగిపోవుట అసాధ్యము కాని ఎడల నీ చిత్తమే సిద్ధించునుగాక అని ఆయన ప్రార్థించి ఉన్నాడు. దేవుడు ఒంటరిగా ప్రార్థన చేస్తూ శిష్యుల దగ్గరికి వస్తూ ఉన్నాడు. ప్రార్థన చేయమని అంటూ ఉన్నాడు. వారేమో నిద్రించినటువంటి స్థితిలో ఉంటూ ఉన్నాడు. కానీ దేవుడు ఏమంటున్నాడంటే, శోధనలోనికి ప్రవేశించకుండానట్లు నాతో కూడా మెలకువగా ఉండలేరా? ఒక గడి అయినా నువ్వు ప్రార్థన చేయలేరా అని తన శిష్యులతో అంటూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, ప్రార్థన ఎంత శక్తి కలిగిందంటే, ఆనాడు వారు యేసుప్రభు చెప్పినప్పుడు ఆత్మ సిద్ధమే కానీ శరీరము బలహీనమని చెప్పి వారు నిద్రించి ఉన్నారు, పడుకున్నారు వారు. కానీ దేవుడు అన్నాడు వారిని, ఒక గడి అయినా నా కొరకు మెలకువగా ఉండి ప్రార్థన చేయలేరా? తను వెళ్ళాడు, మరలా తను చేసుకున్న ప్రార్థన చేసుకొని ఉన్నాడు. అదే రీతిగా దేవుని బిడ్డలారా, ప్రార్థన శక్తి కలిగినటువంటి స్థితిలో నీవు ఉన్నట్లయితే నీ జీవితంలో ఎలాంటి అద్భుత కార్యం జరుగుతుందో ఈరోజు దేవుని మీకు తెలియజేస్తూ ఉన్నాడు. ఆనాడు శిష్యులు ప్రార్థన చేయలేదు, కానీ ఎప్పుడైతే వారు ప్రార్థన శక్తి కలిగి ఉన్నారో వారి జీవితంలో వారు చేసినటువంటి కార్యాలు, వారి జీవితం ద్వారా దేవుడు వారి జీవితం ద్వారా జరిగించినటువంటి కార్యాలు ఈ దినమున దేవుడు మీతో మాట్లాడుతూ ఉన్నాడు. చూడండి, వాక్యం సెలవిస్తా ఉంది. అపోస్తుల కార్యములు 1వ అధ్యాయము ఈ 13వ వచనం నుండి మనం చదువుకున్నట్లయితే, వారు పట్టణములో ప్రవేశించి తాము బస చేయించుండిన మేడగదిలోనికి ఎక్కిపోయిరి. వారెవరనగా వారందరూ కూడా శిష్యులు. దేవుని బిడ్డలారా, ఈ శిష్యులతో పాటు కూడా వీరితో కూడా కొందరు స్త్రీలను, యేసు తల్లి అయిన మరియయు ఆయన సహోదరులను ఏక మనసుతో ఎడతెగక ప్రార్థన చేయుచుండిరి. దేవుని యొక్క వాక్యం సెలవిస్తా ఉంది. ఈ ఉదయకాల సమయంలో యేసు అంటున్నాడు, శోధనలోనికి ప్రవేశించుకుంటున్నట్లు ఒక గడి అయినను మీరు మెలకువగా ఉండి ప్రార్థన చేయలేరా అని శిష్యులతో అన్నప్పుడు, ఆత్మ సిద్ధమే కానీ శరీరము బలహీనమని వారు పడుకున్నారు. కానీ ఇక్కడ వాక్యం సెలవిస్తా ఉంది కదా, శిష్యులు ఎప్పుడైతే ప్రార్థన శక్తి కలిగి ఉండాలని వారికి అర్థమైందో, శిష్యులతో పాటు కొందరు స్త్రీలు ఉన్నారట, అలాగే యేసు తల్లి ఉన్నారట, సహోదరులు ఉన్నారట. వారందరూ కూడా ఏక మనసుతో వారు ప్రార్థన చేస్తూ ఉన్నారు. వారందరూ ఎప్పుడైతే ఏక మనసుతో ప్రార్థన చేస్తూ ఉన్నారో వారి జీవితంలో జరిగినటువంటి కార్యము, అపోస్తుల కార్యము 2వ అధ్యాయము 2వ వచనములో, అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశము నుండి అకస్మాత్తుగా వారు కూర్చుండి ఉన్న ఇల్లంతయు నిండెను. మరియు అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్టుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కరి మీద వ్రాలగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై. ఎంత చక్కని మాట అండి! వారందరూ కూడా ఎడతెగక ఏక మనసుతో ప్రార్థన శక్తి కలిగి ఎప్పుడైతే వారు ప్రార్థన చేస్తూ ఉన్నారో వారందరి మీదకి పరిశుద్ధాత్మ దిగి వచ్చింది. ఎప్పుడైతే వారు ఎడతెగక ప్రార్థన చేస్తున్నారో వారి మీదకి ఎప్పుడైతే పరిశుద్ధాత్మ దిగి వచ్చి ఉన్నదో, వారు ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడసాగింది. దేవుని బిడ్డలారా, వాక్శక్తిని వారు పొందుకున్నారు. ప్రార్థన శక్తిని కలిగినటువంటి వారు పరిశుద్ధాత్మతో నింపబడ్డారు. పరిశుద్ధాత్మతో నింపబడినటువంటి వారికి వాక్శక్తి కలిగి వచ్చింది. ఎప్పుడైతే వారు వాక్శక్తి కలిగి ఉన్నారో దేవుని బిడ్డలారా, వారి ద్వారా దేవుడు చేసిన కార్యాలు చూడండి. వాక్యం సెలవిస్తా ఉంది కదా, అపోస్తుల కార్యము 3వ అధ్యాయము 1వ వచనములో, పగలు 3 గంటలకు ప్రార్థన కాలమున పేతురును యోహాను దేవాలయమునకు
ఎక్కి వెళ్ళుచుండగా ఏమండి మేడగది నిండుకుంది, మనుషులతో నిండుకొని ఉంది. ఎడతెగని ప్రార్థన ద్వారా పరిశుద్ధాత్మ కార్యం అక్కడ జరిగింది. వారికి వాక్శక్తి అనుగ్రహింపబడింది. అందరూ ఆశ్చర్యపోయే రీతిగా మేడగది నిండిపోవడము వలన పగలు 3 గంటలకు ప్రార్థన కాలమున దేవాలయములోనికి పేతురు యోహాను వెళ్తూ ఉన్నారు. ఎప్పుడైతే దేవాలయంలోనికి పేతురు యోహాను వెళ్తూ ఉన్నారో వారి ద్వారా అక్కడ దేవుడు అద్భుతం జరిగించినాడు. ఆ అద్భుతం జరిగిన తర్వాత దేవుని బిడ్డలారా ఎంత చక్కగా వారి యొక్క కార్యాలు దేవుడు వారి ద్వారా జరిగించినాడంటే, ఆ దేవాలయం దగ్గర అద్భుతం జరిగిన తర్వాత దేవుడు ఇంకా గొప్పగా వారిని అభివృద్ధి పరుస్తూ ఉన్నాడు. అపోస్తుల కార్యములు 4వ అధ్యాయము 30వ వచనము నుండి మనం చూసుకున్నట్లయితే దేవుని వాక్యం సెలవిస్తా ఉంది కదా. దేవుని బిడ్డలారా, రోగులను స్వస్థపరచుటకును నీ పరిశుద్ధ సేవకుడైన యేసు నామము ద్వారా సూచక క్రియలను మహత్కార్యములు చేయుటకును నీ చెయ్యి చాచి ఉండగా నీ దాసులు బహుధైర్యముగా నీ వాక్యమును బోధించినట్లు అనుగ్రహించుము అని చెప్పి వారు ప్రార్థన చేయగానే వారి కూడి ఉన్న చోట కంపించి ఉన్న దేవుని బిడ్డలారా, ప్రార్థన శక్తి పరిశుద్ధాత్మతో నింపబడిగా చేసింది. పరిశుద్ధాత్మ చేత ఎప్పుడైతే నింపబడ్డారో వారికి వాక్ శక్తి కలిగింది. ఎప్పుడైతే వారికి వాక్కు శక్తి కలిగిందో ఆ వాక్కు ద్వారా పుట్టిన నాటి నుండి అక్కడ కుంటివాడిగా ఉన్నటువంటి వ్యక్తి బాగయ్యాడు. ఎప్పుడైతే అక్కడ ఆయన బాగయ్యాడో వారికి ఇంకా దేవుని కార్యములు వారు ఇంకా ఎక్కువగా చేయగలిగి ఉన్నారు. దేవుని బిడ్డలారా, అక్కడ రోగులను స్వస్థపరిచి ఉన్నారు. అద్భుత సూచక క్రియలు వారు చేసి ఉన్నారు. అంతేకాదు వీరు చదువు లేనటువంటి పామరులు కదా, విద్య లేని వారు కదా వీరు అని చెప్పి అక్కడ ఉన్న వారందరూ కూడా వారిని చూసి ఆశ్చర్యపోయినారు. నీకు చదువు లేదు కావచ్చు, నీకు బుద్ధి లేదు కావచ్చు, నీకు జ్ఞానము లేదు కావచ్చు, నీకు ఎలాంటి అనుభవం లేదు కావచ్చు, ఎలాంటి శక్తి కూడా నీకు లేదు కావచ్చు, కానీ నువ్వు ప్రార్థనా శక్తి కలిగి ఉంటే దేవుని పరిశుద్ధాత్మ ద్వారా నువ్వు నింపబడతావు. ప్రార్థన ఆత్మ ద్వారా నువ్వు ఎప్పుడైతే నింపబడతావో నీకు దేవుడు వాక్శక్తిని ఇస్తాడు. నిన్ను దేవుడు వాడుకుంటాడు. వాడుకునే విధానాన్ని నువ్వు నిర్లక్ష్యం చేస్తున్నావు, ప్రార్థనని నువ్వు నిర్లక్ష్యం చేస్తున్నావు కనుకనే దేవుడు నిన్ను వాడుకోలేకపోతూ ఉన్నాడు. దేవుని ఉద్దేశము నిన్ను వాడుకోవాలని, దేవుని ఉద్దేశము నీ ద్వారా ఆయన కార్యాలు జరగాలని, దేవుని ఉద్దేశము నీ కుటుంబాన్ని గొప్పగా వాడుకోవాలని. కానీ ప్రార్థన శక్తిని నువ్వు కోల్పోతున్నావు. ప్రార్థన శక్తిని నువ్వు దేవుని దగ్గర నుండి కోరుకోలేకపోతున్నావు, పొందుకోలేకపోతున్నావు కనుకనే దేవుని బిడ్డలారా నీ స్థితి ఎక్కడ వేసిన గొంగడి వలె ఉంటుంది. నువ్వు ఇంకా కూడా నిద్రించినటువంటి స్థితిలో మత్తుగానే ఉంటూ ఉన్నావు. కానీ శోధనలోకి ప్రవేశించకున్నట్లు నువ్వు మెలకువగా ఉండి ఒక గడియ ప్రార్థన చేసి చూడు. నీ జీవితం మారుతుంది, నీ కుటుంబం మారుతుంది, నీ యొక్క భవిష్యత్తు దేవుడు గొప్ప చేయబోతూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, అందుకని వాక్యం సెలవిస్తా ఉంది కదా దేవుని బిడ్డలారా. అపోస్తుల కార్యంలో దేవుని యొక్క వాక్యం మనకు తెలియజేసినట్లుగా 4వ అధ్యాయము 13వ వచనంలో వాక్యం ఈ రీతిగా ఉంది. వారు పేతురు యోహానుల ధైర్యము చూచినప్పుడు వారు విద్య లేని పామరులను గ్రహించి ఆశ్చర్యపడింది. వారు యేసుతో కూడా ఉండిన వారిని గుర్తెరిగిరి. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నమాట. నీకు విద్య లేకపోవచ్చు, కానీ దేవుని యొక్క శక్తి నీకుంది. దేవుని యొక్క శక్తిని నువ్వు పొందుకునేటటువంటి ఆ యొక్క జ్ఞానము దేవునికి ఇచ్చాడు. ఆత్మ చెప్పుచున్న మాట చెవి కలవాడు వినుడు కాక. ఈరోజు ఆత్మ నీతో మాట్లాడుతుంది, దేవుని వాక్యం నీతో మాట్లాడుతుంది, దేవుడే నీతో మాట్లాడుతున్నాడు. ప్రార్థన శక్తి కలిగి ఉండు, దేవుడు నీకు వాక్శక్తిని ఇస్తాడు. అనేకమైన వాటిపైన నీకు అధికారం ఇస్తాడు. నిన్ను నీ కుటుంబాన్ని గొప్ప చేస్తాడు. ఆయన సేవలో వాడుకొని నిన్ను నీ కుటుంబాన్ని వర్ధిల్లు